ఆ బుద్ధమానంద స్వామి భూలోకంలో ఎలాగొస్తున్నాడా అలా బుద్ధమానంద స్వామి ఘోరాత్మైన తపస్సుని చక్కగా పెడుతున్నాడమ్మా. అవునమ్మా. తపస్సు విఘ్నాలు ఎలాగైనా సరే పాడు చేయాలంటే ఇలాంటి వేగంలో తేలిల్లుతున్న బ్రహ్మదేవుడు కుమారుడు నారదమల్లి అవుతాది. ఆ నారదమ్మ వారు బుద్ధమానంద స్వామి దగ్గరికి ఎలాగొస్తున్నాడా హరికృష్ణ నారాయణ అలా చక్కగా నారద బ్రహ్మ వారు చక్కగా బుద్ధమానంద స్వామి దగ్గర చక్కగా వచ్చాడమ్మా. చక్కగా వచ్చిన నారద బ్రహ్మ వారు బుద్ధమానంద స్వామి తపస్సుగా భూలోకంలో పాడు చేస్తున్నాడు. గోవింద నాకు విద్య చెప్పిన గురువు గారు కొత్తల దుర్గా ప్రసాద్ గారండి. అవునండి. చల్లగా ఉండాలి గోవింద. నారాయణ శివ నారాయణ నారాయణ దేవ నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ పంకజయన పవన పురుషిన పంకజయన పవన పురుషన బృందావనిలో మురళీలోన బృందావనిలో మురళీలోన నారాయణ శివ నారాయణ నారాయణ దేవ నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ ఈ భూలోకం మంట కలిసిపోతుందే తపస్సు చేస్తున్నారా స్వామి? ఓయ్ బుద్ధమానంద ఓయ్ బుద్ధమానంద వందనాలు స్వామి వందనాలయ్యా. ఓయ్ బుద్ధమానంద ఓయ్ బుద్ధమానంద నారాయణ నారాయణ ఓయ్ బుద్ధమానంద వందనాలు స్వామి వందనాలయ్యా. బిజీగా ఉన్నట్టున్నారు.
ఎవరయ్యా? నేను స్వామి నారదా బ్రహ్మవారు. నారద బ్రహ్మవారువా? డిస్కో 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 కొడుతున్నా కనబడతలేదు సరిగ్గానే. డిస్కో నారదా, ఎలా వచ్చిన కారణం ఏమిటి నారదా? పట్టపరిపాలన చూసిపోదామని వచ్చినానయ్యా. నారాయణ నారాయణ అంటే అక్కడికి వెళ్ళిపోయి ముసలి గారు ఆ బావగారు ఏమైనా ఎడుతున్నారు ఏంటి? నారాయణ నారాయణ నారదా, ఇలా రమ్ము రమ్ము. కుమ్ము సరిపోలేదు లోన కుమ్మేసాం పులిహార అయ్యింది. మళ్ళీ కుమ్ముదామని ఇంకా కుమ్మేస్తావా? ఊర్లు ఊర్లు అది కొడుకోలే చెరువా చెరువు చెరువా ఆ చెల్లు కప్పెట్టి సరిపోతుంది. నారాయణ నారదా, నా పట్టణ పరిపాలన ఎలా ఉందో చూసి పోదామని వచ్చినావా? అవునయ్యా. నా పట్టణ పరిపాలన ఏ రీతిలో ఉన్నది నారదా? ఈ పట్ట పరిపాలన బానే ఉంది కానీ నారాయణ 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 నారదా, ఏయ్! నారాయణ నారాయణ ఇక్కడ నలుగురు ముగ్గురు ఉన్నారు నాకు నారదులు ఇలా సరిపోరేలాగా. నారాయణ నారదుడే అలా ఉన్నాడు. నారదా, నా పట్టణ పరిపాలన బాగానే ఉంది కానీ ఏమిటి నారదా? మీకన్నా గొప్పలేరని విర్రవీస్తున్నారు కదయ్యా. ఏ సంగేస్తున్నారా? గ్యాంగ్ యూత్ యూత్ కుర్రోళ్ళు యూత్ కుర్రోళ్ళ గుణబాయ్ గున్నబాయ గుణబాయ్ సరిపోరు నీకులా ఉంటారు గున్నబాయ్ నారాయణ కుర్రలు. నారాయణ నారదా, నాకన్నా గొప్పవారా? మనం ఇచ్చిన వారయ్యా. ఎవరు నారదా? బ్రహ్మపట్నమున ఆ బ్రహ్మపట్నమున ఉన్నాడయ్యా. బ్రహ్మదేవుడా. నారాయణ ఏదో రంగుల రాళ్ళ గిర్ర బల్లి తిరిగేస్తున్నావు. మీరు తిప్పేస్తున్నారు. నేను తిప్పుతున్నాను తిరుగుతున్నావా? కాదు మీరు తిప్పేస్తున్నారని తిరుగుతున్నాను. నేను తిప్పానేనా? ఏటి నారదా, ఆ బ్రహ్మపట్టణమున ఆ బ్రహ్మదేవుడు నాకన్నా గొప్పవాడా? మిమ్మల్ని మించిన వారయ్యా. నన్ను మించిన వాడా? ఇంకా ఎవరు నారదా? వైకుంఠ పట్నాన్న ఆ? మహేష్ నువ్వు ఉన్నాడయ్యా. నారదా, ఓయ్. రే బాబు అలాగే వెళ్ళకరా బాబు, పిల్లలకు కొంత అక్కడ నల్ల కుక్కలేదా? ఈడియే. నారాయణ నారదా, ఆగండి. ఊర్లు ఉన్నాయా? మీ దగ్గర ఉన్నాయా? మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి ఊర్లు? లేవంట. నారాయణ ఊర్లే ఉండండి. ఏటి నారదా, బూర్లకి వెళ్ళావా? ఊర్లు ఏమంటే తింటకి ఏక తిండి కూడా ఇప్పుడు ఆకలేస్తుంది ఊర్లు. నువ్వు ఒకటి తినేస్తావు వీళ్ళందరూ పెడతావా? నేను ఒక్కడే తింటాను. ఒకటి సరిపోతుంది. సంతకాలు తిన్నాడు, 14 గూర్లు తిన్నాడు. 14 నువ్వు 45 తిన్నావు. తింటాడు మనిషి అలా ఉన్నాడు ఆడు. నారాయణ నారదా, ఏటి వైకుంఠ పట్టణమున ఆ వాసుదేవుడు నాకన్నా గొప్పవాడా? మించిన వారయ్యా. నన్ను మించిన వాడా? ఓహో నారదా, ఇంకా ఎవరు నారదా? కైలాస పద్మాన్న ఆ కైలాస పట్టణమున పోలా శంకరుడు ఉన్నాడయ్యా. ఏటి నారదా? నారాయణ రింగులు ఏం చేస్తున్నారండి? రింగులో బొంగరంలా ఉన్నావు నువ్వు. రింగులు ఎంచిపోతే ఏం చేస్తావు నిన్ను? చీరగట్లు ఏం చేస్తున్నారు మొత్తం? నారదా,
వైకుంఠ పట్టణమున ఆ, వాసుదేవుడు ఆ, కైలాస పట్టణమున బలాశంకరుడు నైందరించిన వాడా ఇదన్నా గొప్పరయ్యా. నాకన్న గొప్పవాడా ఓహి నారదా నువ్వు చెప్పిన కాబట్టి ఈ తిరుమల రాజ్యాలు నేను పరిపాలించి చూసి వచ్చేదిను అంతవరకు నా రాజ్య పరిపాలన ఏ లోటు లేకుండా చూడు నారదా ఓం నమః శివాయ హి హా 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 పల్లి పుట్టుకొచ్చు బలేవో నారాయణ శివ నారాయణ నారాయణ శివ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ. అలా బ్రహ్మపట్నం బ్రహ్మదేవుడు అన్నాడు పట్టణాన మహావిష్ణుమూర్తున్నాడు కైలాసపట్నాన శంకరుడు అన్నాడు ఇలా ముగ్గురు కూడా నిర్మించిన వారయ్యా అలాగనగా మహానుభావుడు మహానుభావుడు స్వామి బ్రహ్మపట్నం అన్న బ్రహ్మదేవుడి దగ్గరికి ఓరు ఓరు పట్ట బయలుదేరుస్తున్నాడంట ఎంత జగన వాడానందారా ముఖ్యమారు సమానందారా ఎంత దగ్గర వాడు నందారా ఒక్క మారు సమర పండాలి దాటాడు పానాలి దాటాడు పానాలి దాటాడు నందారా పానాలి దాటాడు నందారా వాడేడు నందారు వాడేడు నందారి ఓరు ఓరు మంటాని ఓరు ఓరు మంటాని ఓరు ఓరు మంటానందారా ముఖ్యమారు సమానందారా నందారు ఒక్క మారు సమర పండాలి దాటాడు పానాలి దాటాడు పండాలి దాటాడు నందారా పానాలి దాటాడు నందారా వాడేడు నందారు వాడేడు నందారి వాడు ఎంత దగ్గర వాడు వాడు ముక్కి మారు సమాని పట్టాల నందారు ఇల్లు తానున్నాడు నందారయ్యా నందారు వాడు పట్టాలు ఇల్లు తానున్నాడు వాడు పట్టాల నందారు ఇల్లు తానున్నాడు నందారయ్యా నందారు వాడు ఎర్ర చేశాడు ఏ మంటపల్లి కాడు నందారా ముక్కి మారు సమానందారా ఏ మండపలికి ఏడు నందారు ముగ్గువారు సమానందారు వీడు ఏ మంటపల్లి కాడు నందారు ముక్కి మారు సమానందారా మండపలికి ఏడు నందారు ముగ్గువారు సమానందారి మానవుడు మానవుడు స్వామి బ్రహ్మపట్నం అన్న బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి అలా బ్రహ్మదేవుడికి అలా శాపన కనబడుతున్నాడు గోవిందు హరే ఇది బ్రహ్మపట్టణమా లేక వైకుంఠ పట్టణమా అది ఒకసారి కొన్నాం పిలిచి చూసేదేమో ఓయి బ్రహ్మ ఓయి బ్రహ్మ ఓయి బ్రహ్మ బ్రహ్మను పిలుస్తారు వస్తున్నాడు హరే మీ గురువు గారైనా ఈ బుక్మ మందిరం వస్తే మీకు ఎక్కడ అలుపు పులుపు లేకుండగా సరస్వతి దేవత సరస్వతి దేవత బ్రహ్మదేవుడు నీకులా ఉంటాడు ఇలాగ ఉంటున్నావు నీకు శ్యామరాజన మరిన పట్టు ఈ భూలోకంలో గుళ్ళుండవు గోపురాలుండవు పూజలుండవు కొన్న శిఖారాలుండవు కానీ తలరాత్ర రాసే దేవుడి గాని ఇవి కొలుస్తారయ్యా ఇవే నా శ్యామరాగారు ఓం నమః శివాయ ఓయ్ బ్రహ్మ ఈ భూలోకంలో నీకు గుళ్ళుండవు గొప్పరాలుండవు పూజలుండవు పునస్కారాలుండవు రాతే రాసేవాడు బ్రహ్మదేవుడి కింద కొలుస్తారయ్యా బ్రహ్మదేవుడికి శాపనకారం బట్టి మానవుడు స్వామి ఇటుపోతున్నాడమ్మా వ్యాసపట్నం బయలుదేరాడమ్మా వ్యాసపట్నాలు ఎలగెడుతున్నారా ఎంత దగ్గర వాడు తొమ్మిద గుండు బిల్లం మహాలక్ష్మి గారి మహానుభావులు పెద్దవాడి కనకదుర్గమ్మ తల్లికి 21 రూపాయలు కారికి ఇచ్చారమ్మా వారి ఎవరి కుటుంబాన్ని పెద్దవాడు త్వరగా 7 వాడు గోవింద
అమ్మా నూకలమ్మ తల్లి తోడుగా నందాల దేవత కూర్చున్న భక్తులకి వందనాలే వారి వారి కుటుంబాన్ని వాడుదురుగా సర్వదా రక్షణలు గోవిందో బాబుడు బుక్కుమానందర స్వామి కైలాసపట్నం శంకరుడు నిర్మించిన వాడా డాకన్న గొప్పవాడా అలాగని కైలాసపట్నాలు బయలుదేరుతున్నాడట కైలాసపట్నాలు ఎలాగెళ్తున్నారా వెయ్యాల 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 ఎంత దగ్గర వాడ వెయ్యాల ఎంత దగ్గర వాడు దాటాడ వెయ్యాలో పాడాలి దాటాడ వెయ్యాల దాటాడు వాసరికపోతులు దాటి వెయ్యాలా కేలండి దాటాడు వెయ్యాలా ముఖ్యమారు సమ వెయ్యాలా మండలి దాటాడు దాటాడు నడ వెయ్యాలో ముఖ్యమారు సమ వెయ్యాలా ఇప్పుడు వచ్చో ఎక్కడ పట్టు మా వాళ్ళు సంతకం చేగిరిన 4 ఇడ్లీయే కైలాస పట్టాల వెయ్యాల చక్కొచ్చినాడమ్మ వెయ్యాల ఏమంటబలి కాడ వెయ్యాలో ముఖ్యమారు సమ వెయ్యాలో అలా బుక్కుమానందర స్వామి వారి కైలాస పట్టణంలో శంకరుడికి ఇలా శాపన కనబడుతున్నాడు గోవిందో ఇటు పడుకున్నాడు గోవిందా మాయో సరిగొన్నాడు సరే ఇది కైలాస పట్టణాలా అయితే పిలిచి చూసేద్దామా ఓయి శంకరా ఓయి పరమేశ్వర ఓయి బోలా శంకర మీ గురువు గారైనా మీ బుక్ మందిరం వస్తే ఎక్కడ అలుపు అలుపు లేకుండా పార్వతీ దేవితో పార్వతీ దేవితో శివ తాండాలు ఆడతారా శబరాగారం పడుతున్న పట్టు ఇదిగో భూలోకములో ఇదిగో గుళ్ళుంటాయి గోపురాలుంటాయి పూజలుంటాయి పునస్కారాలుంటాయి కానీ నీ నిజ స్వరూపానికి కాదయ్యా ఈ ఆత్మలింగానికి ఈ గుళ్ళు గోపురాలు ఊరు బయట శ్మశానాల కాడే నీకు నరులు గురులు రోజు దూపమే కాక వేలా శబరాగారం ఓం నమః శివాయ శంకర ఈ భూలోకములో నీకు గుళ్ళుంటాయి ఉంటాయి పూజలుంటాయి పురస్కారాలు ఉంటాయి కానీ గుళ్ళు గొప్పలు ఎక్కడ కాదయ్యా బయట సుశానాల్లోని నీకు నరులు పొర్లు నీకు ధూపం వేస్తారు శంకరుడికి శపనగారం పెట్టి ఆనబాబుడు బుక్కుమానంద స్వామి వైకుంఠ పట్టణంలో విష్ణుమూర్తి దగ్గరికి బయలుదేరారమ్మా పట్టణాలు ఎలాగెళ్తున్నారా సమంతి పూపంతి సాయన్న బాల రమణ వెయ్యాలా రమణ వెయ్యాలో ఎంత దగ్గర వాడు బుక్కి మారు రమణ వెయ్యాలో రమణ వెయ్యాలో ఉళ్ళు ముళ్ళు తల్లి ఊళ్ళ మీద రమణ వెయ్యాలా రమణ వెయ్యాలా వైకుంఠ పట్టాలో సంఖ్యలో ఉన్నాడు రమణ వెయ్యాలో రమణ వెయ్యాలో బుక్కి మారుసి రమణ వెయ్యాలో రమణ వెయ్యాలో అలా చక్కగా
బుద్ధమానంద స్వామి వైకుంఠపట్నం వెళ్ళేటి సమయానికి వైకుంఠపట్నాన్ని ఎవరుంటారమ్మా? వైకుంఠపట్నాన్ని ఎవరున్నారమ్మా? అలా కుర్చీలో పడుకుని అలా శుభ్రంగా కునుకులాగేస్తున్నారు అన్నమాట. వైకుంఠపట్నాన్ని ఎవరుంటారు తల్లి? మహానుభావుడు విష్ణుమూర్తి ఉంటారమ్మా. అవునండి. మహానుభావుడు విష్ణుమూర్తి ఎలాగున్నాడమ్మా? ఇటు పాల సముద్రాలు ఉన్నాయి. ఆ పాల సముద్రాల కాడ పెద్ద ఓడల్ల మర్రి ఉంది. ఓడల్ల మర్రి కింద ఉన్నది ఉగ్గల్ల పుట్ట. పుట్టలో ఉన్నది 12 శిర్సుల నాగపాము. కొండ పైనుంచి జరుమంట జారికొండ వచ్చింది. గిరగరా 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 తిప్పుకుంటూ భగవంతుడికి పానుపు కింద పౌలించుకున్నాదమ్మా. అదిగో 12 శిర్సులు కూడా పడగనేడ ఈ గుడికి కింద కాసుకున్నది. వైకుంఠపట్నాన్ని మహానుభావుడు భగవంతుడు పానుపు కింద పౌలించుకున్నాడు. భగవంతుడు పానుపు మీద పౌలించుతున్నాడమ్మా. వైకుంఠపట్నాన్ని మహానుభావుడు భగవంతుడు ఎలాగొస్తున్నాడమ్మా? లోపల పొరుపు తెచ్చేసుకో బాబా, మెత్తగా ఉంది. అయ్యో ముళ్ళేటి అలా శకగా మహానుభావుడు భగవంతుడు శాసపాటు మీద పడుకొని పౌలించినాడమ్మా. అవునండి. పడుకోమని కునికే ఎప్పుడైతే భగవంతుడు శాసపాటు మీద పడుకొని పౌలించుతున్నాడమ్మా, ఈ భగవంతుడు ఎప్పుడైతే పడుకొని పౌలించుతున్నాడో పౌలించే భగవంతుడికి జోడి కింద రావాలంటే ఎవరు రావాలమ్మా? భగవంతుడు జోడి కింద కావాలంటే ఎవరు వాళ్ళు నవ్వుకుంటారు ఏంటి తల్లి? సిగ్గేస్తుందంట వాళ్ళకి. ఎవరు తమన్నా రావాలా? కాదు, విజయశాంతి రావాలంట. ఎవరు నా యొక్క ఓసారి కొన్నాను. మహానుభావుడు వైకుంఠపట్నాన శాసపాన్మ మీద భగవంతుడు పవలించి పడుకున్న జోడి కింద రావాలంటే కాలకడ లక్ష్మీదేవి రావాలమ్మ. అవునండి. కాలకడ లక్ష్మీదేవి కాళ్ళు పట్టడానికి ఎంతో ముత్తాబులు అవ్వింది 3000 జయంగా, ప్రయాణాలు అయ్యింది 10,000 జయంగా. కొప్పుపై ముచ్చాళ్ళు జల్లెడి కింద పోసుకుని లక్ష్మీదేవి భగవంతుడికి కాళ్ళు పట్టడానికి ఎంతో అందంగా ఉన్న లక్ష్మీదేవిని చక్కగా భగవంతుడి దగ్గరికి తీసుకుని వస్తాను. ఆ లక్ష్మీదేవి ఎలాగొస్తుందమ్మా? మల్లి మొగల సేరా నా తల్లి గట్టు మల్లి మొగ్గల చీర నా తల్లి కట్టింది లక్ష్మీదేవి. అందాల గద్దాల రౌకు తొడిగింది. నడిచేటి కాళ్ళకి నర గడియాలు, విడిచేటి చేతులకి ఈర గడియాలు. ముత్తాబులయ్యింది 3000 జయంగా, ప్రయాణాలు అయ్యింది 10,000 జయంగా. లక్ష్మీదేవి చక్కగా చిట్టడుగు పుట్టడుగు వేసుకుంటూ భగవంతుడి దగ్గరికి చక్కగా చేరుకుని వస్తుంది. ఆ లక్ష్మీదేవి ఎలాగొస్తుందమ్మా? చామంతి పువ్వంతి సాయన్న బాల రామన్న వెయ్యాల, చామన్న వెయ్యాల, లక్ష్మి కాళ్ళు పడుకుందా రామన్న వెయ్యాలు, చామన్న వెయ్యాలు, ఎంత దగ్గర తల్లి లక్ష్మీదేవా రామన్న వెయ్యాల, చామన్న వెయ్యాలు, లక్ష్మీదేవా రామన్న వెయ్యాలు, చామన్న వెయ్యాల, అదేం పొంతులు గారు ఇప్పుడు దాకా నుంచుని ఉన్నారు, అలా లేచిపోయారే?
మరి ఇతను ఏం చేయమంటావు? ఆయనకు కాపురం పంపుతావా? మంచి పల్లెటూరే బాబు, నాకు ఎదురొచ్చావు. చక్కగా లక్ష్మీదేవి భగవంతుడికి కాళ్ళు పడుతుందమ్మా. కాళ్ళు పడుతున్న వైకుంఠ పట్టణంలో లక్ష్మీదేవికి భగవంతుడికి బుగ్గుమానందర స్వామి ఏం చేస్తున్నాడమ్మా? ఎప్పుడైతే కాలగడ లక్ష్మీదేవిని భగవంతుడు కాళ్ళు పడుతుందో ఈ భగవంతుడు సాధించన్నాడు మహానుభావుడు బుగ్గుమానందర స్వామి. ఈ వైకుంఠ పట్టణంలో శనమైన ఉండలేనని కాలగడ లక్ష్మీదేవి ఎంతో బాధపడిపోతుంది. గోవిందా బాగుంది, శాన చక్కగా ఉన్నా అమ్మ. 3 ఇంచు ఏమండి నాదా ప్రాణేశ్వర, అయ్యయ్యో నాదా లోకనాథా, నా ప్రేమనాథా, అయ్యో మీరు ఎంత పని చేసిరా నా ప్రేమనాథా, ఎంత పని చేసేరా అయ్యో ఎంత పని చేస్తారా నేననుకోలేదా, అయ్యో మీరు ఎంత పని చేసిరా నా ప్రేమనాథా, ఎంత పని చేస్తారా ఎంత పని చేసేరా అయ్యయ్యో వారా రాముని వారా నిమ్మలన్నడు నాదా, అయ్యయ్యో ముసలోడి పాదాల మీరు పట్టరు నాదా, రాముని వారు ఎమ్మల దండడు రాదు ముసలోని బాధాలు అయ్య బాబునేంద్ర ఏంటి మీ ఆగ్రహమైన కోపాలేంటి స్వామి? ఏంటి నన్ను పట్టుకుని లక్ష్మి ముసలోడు అంటావా? స్వామి ఆ. మీ కింద పైన మెరిసిపోతే ఆ. అదే మీ గిడ్డాలు మీసాలు మెరిసిపోతే గడ్డాల మేసాలు వరిసిపోని ముసలోడు అని అంటావా? ముసలివాడు అనుకున్నాను మునేంద్ర. లక్ష్మి డోంట్ టచ్ మీ స్వామి. నిన్ను నేను టచ్ చేయను లక్ష్మి. అయ్యో వద్దులే లక్ష్మి ఓయ్. నేను యంగ్ బాయ్ ఇక్కడ. స్వామి ఎంగబోయ్ అనగా మీరేం సేవిస్తారు మునేంద్ర? అమృతం సేవిస్తాం లక్ష్మి. స్వామి అమృతం అనగా ఆ. తాడి చెట్లకు ఉంటది అదేనా? అదండి అలాంటిదైతే ఏడు పారిపోడు ఎక్కడో అగో అక్కడ చూడు తులసమానవుడు ఆ. అలాంటి వాడు తాగుతాడు. మరి మీరు సేవించేదేంటి మునేంద్ర? ఆకాశగంగా స్వామి ఆ కోపడరు కదా? అసలు కోపడను లక్ష్మి. ఆకాశగంగ అనగా ఆ. అది కింద కొడతారు పైన తిప్పుతారు అదేనా? లక్ష్మి అయ్యి బాబా ఏ మునేంద్ర? ఏటి లక్ష్మి అంటున్నా కింద కొట్టి పై తిప్పిదా అవును మునేంద్ర. ఇలాంటి తూచు మానవులు తాగి మరి మీరు సేవించేదేంటి మునేంద్ర? అమృతం లక్ష్మి. మిమ్మల్ని ఏమనాలి స్వామి? రుచి 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 అన్నాలి. స్వామి ఆ రుచి రుచి అంటే ఆ మా ఎక్కలందరూ చూస్తారు కదా మా టీవీలో అభిరుచి అదేనా? అభిరుచా ఆ. మంచి మాట అంటావు లక్ష్మి. ఏ స్వామి? ఇప్పుడు ఎలా అన్నావు అనుకో ఆ. మామిడికాయ ముక్కలు కోసి కారం ఉప్పు కారం పెట్టేస్తారు చూడు, అలా పెట్టేస్తారు ఇప్పుడు అందరూ. అయ్య బాబోయ్. ఆ మరి మిమ్మల్ని ఏమనాలి మునేంద్ర? ముగ్గుమా ఋషి అన్నాలే లక్ష్మి. అయ్య బాబు కోపాలు వచ్చి స్వామి అనిపించండి. అయ్యయ్యో బుగ్గే మారిసి వచ్చి మేమన్నడు నాదా, అయ్యయ్యో తన రెండు పాదాల మీరు పట్టరు నాదా, మారదొచ్చి ఎమ్మల దండడు రాదు తలరట బాధాలు రాదు అయ్యయ్యో లోకోలాంటి ప్రజల కాకిలందరు నాదో, అయ్యయ్యో మరి తెల్లారిపోతే నా కారడు నారా, లాడి కాగే లాడ
పన్నెంటే కాపరము అయ్యో అమ్మగారిలాగా వెళ్ళిపోతాను నాదా అయ్యో మీతో నీ కాపురమా నేను చెయ్యాలేనా అమ్మగారిలాగే వెళ్ళిపోతాను నాదో మీతోటి కాపరము ఏమండి నాదా ప్రాణేశ్వర చెవులేన కుటుంబకులు పెట్టుకున్నారా గుండాగిపోయినా ఉంది ఏ మీ అమ్మగారింటికి వెళ్ళిపోతున్నా కదా మరి మీరు ముసలి బాధలు పడితే నేను ఎక్కడ ఉంటాను ఏమండి నాదా ప్రాణేశ్వర అయ్యో నాదలేవో నాదా నాదా లక్ష్మీదేవి ఎంతో బాధపడిపోతూ చింతపడిపోతూ తల్లి భూదేవి గర్భవాసానికి తల్లి లక్ష్మీదేవి చక్కగా సార్లు వెళ్ళిపోతుందంట. భూదేవి తల్లి గర్భవాసానికి లక్ష్మి వెళ్ళి పడపాట భూదేవి బద్దలసిపోయిందన్నమ్మ. తల్లి భూదేవి గర్భవాసానికి తల్లి లక్ష్మీదేవి చక్కగా చేరుకుని పోయింది. భగవంతుడు బుగ్గమానంద స్వామి సాధ్యమన్నాడు. సతే ఇంత నెప్పుకుంటే స్వాముల వారి పాదం ఇంకెంత నెప్పుకుండాలి. అలాగని భగవంతుడు ఏమి చేస్తున్నాడా? పట్టినట్టే పట్టి కాలు పట్టాడా, పట్టినట్టే పట్టి కాలు పట్టాడే. ఉన్నది మూఢనత్రమా పక్కనేలో తొట్టే నెత్తుకుతున్నారా, పక్కనేలో తొట్టే పట్టుకున్నారా, పక్కనేలో తోట పట్టుకుంటే ఆశను పట్టుకుంటే ఆశను పక్కనేలో తోట పట్టుకునే ఆశను పట్టుకునే ఆశను ఏమంటా
ఎప్పుడైతే అరికాల్లో ఉన్నాము రేపు నుంచి కొత్త చెప్తున్నాక ఇక్కడ 1 2 3 4 5 6 7 నేను ఒక 8 మరి గారు ఏదో మైక్ సెట్ చేస్తారు రక్షించండి నేను ఇలా చేసి ఉంటాను మీ మా ఆయన అసలు మర్చిపోను 8 అరే హరే మహానుభావుడు బుగ్గమానందర స్వామి అరికాల్లో ఉన్న 3వ నేత్రం సిద్ధిపేశాడమ్మా బుగ్గమానందర స్వామి భగవంతుడికి ఇలా శాపన కనబడుతున్నాడు గోవింద మహానుభావా మోహన్ బాబు నువ్వు శోభను బావా మహానుభావుడు ఏమన్నారండి ఓ మహేష్ బాబు మహేష్ బాబు సగం ఏడు ఓ ఈ మహానుభావా ఆనా గట్టిగా వచ్చిందండో గట్టిగా తిన్నాడు బూర్లు అయితేనే నా కాలు పట్టినట్టే పట్టి నా అరికాలో ఉన్న 3వ నేత్రం సిద్ధిపితివా అయితే నీకు శబ్రాగర పడుతున్న పట్టు ఓయి మహానుభావా నువ్వు చెట్టులంట పొట్టులంట కొండ కోణలంట లక్ష్మీదాహం అన్న నడిపోవుగాక ఇదేలా శబరాకారం ఓం నమః శివాయ అలా బుగ్గమానందర స్వామి ఎలా ఉన్నారా ఓరే తొలత బలత సాగలేనారు సాగలేనారా తొలత బలత సాగలేనారు సాగలేనారు తొలత బలత సాగలేనారు సాగలేనారా తొలత బలత సాగలేనారు సాగలేనారే అలాగా ఉన్నారా బుగ్గమారుసు ఎలాగా ఉన్నాడా బుగ్గమారుసు అలా మహానుభావుడు బుగ్గమానందర స్వామి తోలత పాలత సాగిలిపోయాడమ్మా ఇప్పుడుతో తోలత పాలత సాగిలిపోయాడు వైకుంఠపట్నంలో శనమైన వండలేనని భగవంతుడు ఎంతో బాధపడిపోతున్నాడు గోవింద లక్ష్మే లక్ష్మే ఆదిలక్ష్మి దేవో ఆదిలక్ష్మి దేవా లక్ష్మీ లక్ష్మీ ఆదిరచమదేవో ఆదిరచమదేవో ఎక్కడికి పోయావే ఆదిలక్ష్మి దేవో ఆదిలక్ష్మి దేవా ఎక్కడికి పోయావే ఆదిరచమదేవో ఆదిరచమదేవో వైకుంఠపట్నంలో నేనుండాలేనే చనువుండాలేనే వైకుంఠపట్నంలో నేనుండాలేను జన్మండాలేనే కాళ్ళల్లో రప్పల్లో నేను తిరగాలేనే రాళ్ళు రప్పలు ఎదురుగాలేదు ఎదురుగాలేనే లక్ష్మి ఎక్కడికి పోయావమ్మా నా లక్ష్మో శ్రీలక్ష్మో ఎక్కడికి వెళ్ళావమ్మా నా లక్ష్మో శ్రీలక్ష్మ ఎక్కడికి పోయావమ్మా మాలచ్వే శ్రీలక్ష్మి ఎన్నెల్లి పోయావమ్మా మాలచ్వే లేని పట్నంలో ఓ లక్ష్మో శ్రీలక్ష్మో నేనుండాలేనమ్మా ఓ లక్ష్మో శ్రీలక్ష్మ బులేని బట్టలా ఓలచ్వే శ్రీలక్ష్మి నేనుండాలేవమ్మా బులచ్వే బులచ్వే కాళ్ళల్లో రప్పల్లో నా లక్ష్మో శ్రీలక్ష్మో నేను తిరగాలేనమ్మా నా లక్ష్మో శ్రీలక్ష్మ రాళ్ళల్లో రప్పల్లా నాలచ్వే శ్రీలక్ష్మి నిద్రగాలేనమ్మా మాలచ్వే లక్ష్మే లక్ష్మే నా చిన్ని లక్ష్మే ఎక్కడికి పోయావే లక్ష్మే లక్ష్మి రాసింది లక్ష్మి ఎక్కడికి పోయావే లక్ష్మి ఎక్కడికి వెళ్ళావే లక్ష్మే లక్ష్మి ఎక్కడికి వెళ్ళావే లక్ష్మే ఎక్కడికి పోయావే లక్ష్మి నిందెల్లి రావమ్మ లక్ష్మి లేని పట్నంలో లక్ష్మే లక్ష్మి ఉండాలేనమ్మా లక్ష్మే లేని బట్టంలో లక్ష్మి ఏమన్నాలేనమ్మా లక్ష్మి కాళ్ళల్లో రప్పల్లో లక్ష్మే లక్ష్మి తిరగాలేనమ్మా లక్ష్మే రాళ్ళల్లో రప్పల్లో లక్ష్మి ఎదురుగా లేనమ్మా లక్ష్మి లక్ష్మే లక్ష్మే ఆదిలక్ష్మో ఆదిలక్ష్మా లక్ష్మి లక్ష్మి ఆదిలక్ష్మదేవో ఆదిలక్ష్మదేవో ఎక్కడికి పోయావే ఆదిలక్ష్మి దేవో ఆదిలక్ష్మి దేవా ఎక్కడికి పోయావే ఆదిలక్ష్మదేవో ఆదిలక్ష్మదేవో లక్ష్మే లక్ష్మే లక్ష్మన్నారా లక్ష్మి లక్ష్మన్నాడు లక్ష్మే లక్ష్మే లక్ష్మన్నారా లక్ష్మి లక్ష్మన్నాడు దాహమ దాహమ దాహన్నారా దాహమ దాహమ దాహమ
లక్ష్మి దాహో లక్ష్మి హారో అని ఆకలితప్పుడు అల్లాడిపోతుంటే మహానుభావుడు భగవంతుడు శేషాద్రి కొండలపైకి ఎక్కి 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 శేషాద్రి కొండల వరిగిపోయి ఉన్నాడమ్మా. వరిగిపోయిన భగవంతుడి పైన పుట్ట కింద పూసేసిందమ్మా. పుట్ట పైన చెట్టులు కూడా మొలిసిపోయి ఉన్నాయి. పుట్టలో ఉన్న భగవంతుడు ఆకలితప్పుడు అల్లాడిపోతున్నాడు. లక్ష్మి దాహం లక్ష్మి ఆకలి అని కలవరెళ్ళిపోతున్నాడు. అరే హరే దాహము హారమన్న మాటలన్నీ ఎవరాలకి ఇచ్చారమ్మా. అడిగో నీలటి మేఘంలో తేలెళ్తున్న బ్రహ్మ దేవుడు కుమారుడు నారదుడు బొమ్మవారు సోలారకిచ్చి కల్లారు చూశారు. అరే హరే నా పినతండ్రి విష్ణుమూర్తి గారు శేషాద్రి కొండలు అడ్డుపడిపోయి ఉన్నాడా? దాహారం అంటే అల్లాడిపోతున్నాడా? ఎలాగైనా సరే నా తల్లి లక్ష్మీదేవికి తెలియజేయాలా? అలాగని నీలటి మేఘంలో తేలెళ్తున్న బ్రహ్మదేవుడు కుమారుడు నారదుడు వారమ్మ తల్లి భూదేవి గర్భవాసానికి తల్లి లక్ష్మీదేవి దగ్గరికి చక్కగా చేరుకున్నాడు. తల్లి లక్ష్మీదేవి అంటున్నాడంటే నారద బ్రహ్మ వారు, అమ్మా ఈ కోటి పూజలన్నీ ఎవరికి తల్లి? నొయ్యాని నోములు ఎవరికి అమ్మా? తల్లి అన్న సంతర్పణాలు ఎవరికి తల్లి? తల్లి అలాగనగానే అదేంటి నారద అలా అంటున్నావు? నీ పినతండ్రి విష్ణుమూర్తి గారు ఎక్కడున్నా కానీ క్షేమంగా ఉంటారనయ్యా. మీ పినతండ్రి విష్ణుమూర్తి గారు క్షేమంగా ఉంటారనయ్యా. మా పినతండ్రి విష్ణుమూర్తి గారు క్షేమంగా ఉంటారనా? పినతండ్రి విష్ణుమూర్తి గారు క్షేమంగా లేడు తల్లి. అడుగో శేషాద్రి కొండల్లో అడ్డపడిపోయి ఉన్నారమ్మా. అవును తల్లి అడ్డపడిపోయి ఉన్న భగవంతుడి పైన పుట్ట కింద పూసేసిందమ్మా. పుట్ట పైన చెట్టులు కూడా మొలిసిపోయి ఉన్నాయి. ఉండే భగవంతుడికి ఆకలితప్పుడు తల్లాడిపోతున్నాడు. లక్ష్మీ దాహం లక్ష్మీ ఆకలి లక్ష్మీ హారం అని కలవరెళ్ళిపోతున్నాడమ్మా. అలాగనగానే తల్లి లక్ష్మీదేవి గుండు చొబేలుమన్నాదమ్మా. అయితే నేను ఏమి చెయ్యాలి నారదా? అమ్మా నువ్వు లక్ష్మీదేవి అవతారంలో నువ్వు ఏమి చేయలేవు తల్లి. లక్ష్మీదేవి అవతారం విడిచిపెట్టి గొల్లల సిల్లం అవతారం ఎత్తాలి. అవును తల్లి పినతండ్రి బ్రహ్మదేవుణ్ణి శంకరుని కాకేసుకోవాలి. బ్రహ్మదేవుణ్ణేమో ఆవు కింద తయారు చేసుకోవాలి. శంకరుణ్ణేమో దూడ కింద తయారు చేసుకోవాలి. ఆవుని దూడని సోలాపూర్ సంతపేట మీద అమ్మకాలు పెట్టినట్లయితే సోలాపూర్ రాజు గారి మహారాజు గారు ఆవుని దూడని కొన్ని పెడతాడమ్మా. ఆ నూరుగల మండల గొల్ల యాదవుల కుర్రోడు గొల్లల గొప్పన్న ఆవుని దూడని కొన్ని కొండ మేపుల మేపదానికి తోలుకుని పోతాడు. అక్కడ రాగ గొలుసులు రాలగొట్టుకుని ఇనప గొలుసులు ఇడగొట్టుకుని పుట్టలో ఉన్న భగవంతుడికి పాలిచ్చి ఆకలి తీరుస్తాదమ్మా. అలా చెప్పాడంట నారద బ్రహ్మ వారు. అయితే లక్ష్మీదేవి అవతారం విడిచిపెట్టి గొల్లబొమ్మ అవతారం ఎత్తుతుందమ్మా. నాయన వేరే అవతారం విడిచండి అవతారం అవతారం ఓరే లక్ష్మీదేవమ్మ అవతారం విడిచో అవతారం విడిచో చెల్లమ్మ అవతారం చెల్లమ్మ అవతారం దూరాన్ని తోలుగొత్తుందో దూరాన్ని తోలుగొత్తుందో. అలా లక్ష్మీదేవి అవతారం విడిచిపెట్టి గొల్లల చెల్లమ్మ అవతారం ఎత్తిందమ్మా. బ్రహ్మదేవుణ్ణేమో ఆవు కింద తయారు చేసుకుందమ్మా. శంకరుణ్ణేమో దూడ కింద తయారు చేసుకుందమ్మా. ఆవుని దూడని సోలాపురం సంతపేట మీద అమ్మకాలు పెట్టడానికి బయలుదేరిందమ్మా. ఆ గొల్లల చెల్లమ్మ ఆవుని దూడని ఎలా తోలుకొస్తుందిరా? సన్నమహామో కొండాలే దాటింది కొనాలే దాట కొండాలే దాటింది కొనాలనే దాడు మహామో ఉల్లో మల్లో దాటి ఊళ్ళనే దాట ఉల్లో మల్లో దాటి ఊళ్ళనే దాడు. అయ్యా పగిలింది నన్ను కనుకొట్టకు గొల్లగొప్పనకా మంచి బలేటోరేమో. ఓ సన్నమహామో ఉల్లో మల్లో దాటి ఊళ్ళనే దాట అవునే దోడనే తోలుకొట్టోనమ్మా. అవునే దోడనే తోలుకొట్టోనమ్మా. అవునే దోడనే తోలుకొట్టోనమ్మా. అవునే దోడనే తోలుకొట్టోనమ్మా. కొండలే దాటింది కొనలేదట కొనాలే దాడింది కొనలే దాడు. సోలాపుర సంతలకి బయలుదేరేనమ్మా. సోలాపుర సంతలకి బయలుదేరేనమ్మా. ఊని దూడని తోలుకొచ్చిందమ్మా. తోలుకొచ్చిందమ్మా. ఆవు దూడని తోలుకొచ్చిందమ్మా. ఆవు దూడని తోలుకొచ్చిందమ్మా. కొండాలే దాటి కొనాలేదట కొండాలే దాడింది కొనలే దాడు. ఆ ఊరి దూడని తోలుకొచ్చిందమ్మా. ఊరి దూడని తోలుకొచ్చిందమ్మా. ఆవు దూడని తోలుకొచ్చిందమ్మా.
అవును బాబు. మా వారి గారు ఎలా భరిస్తున్నారండి నిన్ను? నా వల్ల అయితే అవుదమ్మా. బాబాయ్ గొయ్యడిపోయింది. ఈ గోతులు ఇడియా నాయా? నీ కదా ఆడియా. అబ్బా మహా తల్లి గొల్ల చీర ఎక్కడదే? మీ ఆయన? ఎవరు మీ ఆయన? ఆహా అబ్బా చక్కగా ఇప్పుడైతే గొల్లల సిల్లమ్మ సోలాపురాన్ని సొంతపేట మీదకి ఆవుని దూడని తోలుకొచ్చి అలా అమ్మగల పడుతుంది. గోవిందా మీరే కదా గోవిందా. ఏడుకెళ్ళవాడేటన్నా గోవిందా. ఈ ఊరికి అమ్మ దేవత చింతాలమ్మ తల్లి గోవిందా. నా సలబోరేలేటి వరజులారా నా హోయినేలారా. సలబోరేలేటి వరజులారా నా నాయనలారు. సలబోరి సెంటర్ కి ఆవులు వచ్చినాయ నా గోవులు వచ్చినాయే. సెంటర్ కి ఆవులు వచ్చినాయో నా దూడలు వచ్చినాయో. బెగాలే వేసున్నారా బేగ పిల్లవమ్మ నాడేగ పిల్లవే. జన్నాల డేగ పిల్లవమ్మ నాడేగ పిల్లవమ్మ. ఆవుల చేనాయ నా గోవుల చేనాయే. ఆవుల చేనాయో నా దూడలు వచ్చినాయో. లేదా మరి లేదా చందోడేసిన పదిగా బిందడే పాల నా బిందడే పాలే. దేవతగా బిందడే పాలు నా బిందడే పాలు. నా తల ఆవుల చేనాయ నా దూడలు చేనాయే. నా తల్లి ఆవుల చేనాయో నా దూడలు చేనాయో. అయ్యి బాబు శివబావా. అయ్యో అయ్యో లోపలికి వెళ్ళిపోతున్నావేటి? సిగ్గంట. శివబావా ఇందాక ఏంటి అడుగుతున్నాము శివబావన? నెంబర్ ఇచ్చాడులే. వాళ్ళ చెల్లి ఆవిడ తినుకుంటావా? అదే సున్నితి నేతను పులారట్లేదా? అయ్యి బాబోయ్. అమ్మా ఆవిడ తినుకుంటారా తల్లి? బాగతి బాగతి. అయ్యో నాలుగు మావయ్య ఎన్న పెడతావా? అదే తల్ల పూలు ఊడిపోతున్నాయి అయ్యి. ఏంటిని ఈయన కొంటావా? అయ్య బాబు వేసి ఏర్పాటు చేసేస్తాడు ఇప్పుడు. వాళ్ళ చెల్లి తెగితే ఇతను ఆమె కొంటావా? అయ్యో ఏం మాట్లాడదేటిది? అమ్మ పినపల్లా కొంటావా? ఆవునితో నేను. అయ్యో మా సురేష్ బాబు వచ్చాడు. సురేష్ బాబు ఆవునితో కొనవచ్చు కదా? వద్దా? నిన్ను కొంటాడంట. అయ్య బాబోయ్. అల్లల్లానే రేలానేరియాల అల్లానే రేడి బల ఏలియాల అల్లానే రేడి బల్ల నేరియాల అల్లానే రేలానేరియాల అల్లానే రేడి బల ఏలియాల అల్లానే రేడి బల్ల నేరియాల అల్లానే రేడి బల్ల ఏలియాల ఆవుల జీలాయ బయలియాల దూడలే కొంటారా తల్లులారే. దూడలే కొంటారు చెల్లులారే. దేవుల చిన్నాయమ్మ చెల్లులారే. దూడల చిన్నాయమ్మ చెల్లులారే. రెండమ్మ తల్లు తల్లులారా దూడలు చిన్నాయరా చిన్ని మాధవా. తల్లులారా దూడల చిన్నాయమ్మ చిన్ని మాధవ. దూడల చిన్నాయరా చిన్ని మాధవ. ఆవునే కొంటావా కిట్టమోతే? చిన్న మాధవ ఆవునే కొంటావా కిట్టమోతే? చల్లమ్మే చిన్నదాని చిన్ని మాధవ. చల్లమ్మే తానమ్మ చిన్ని మాధవ. చిన్నదాన్ని చిన్న మాధవ. చల్లమ్మే తానమ్మ చిన్ని మాధవ. చల్లమ్మే చిన్నదాని చిన్ని మాధవ. మజ్జిగమ్మే తానోరా చిన్న మాధవ. చిన్నదాని చిన్న మాధవ. మజ్జిగమ్మి చిన్నదాన్ని చిన్న మాధవ. మజ్జిగ వచ్చేవా చిన్ని మాధవ. పెరుగు వచ్చేవా చిన్ని మాధవ.
కోసం వచ్చావా చిన్న మాధవ చెరువు కోసం వచ్చావా చిన్న మాధవ యమలారా ఆవుల చిన్నయమ్మ చెల్లెలారు అమ్మలారు గోడల చిరాయమ్మ చెల్లెలారా సాలాపూర్ సెంటర్ కు యమలారా ఆవుల చిన్నయమ్మ తల్లులారు గంగలకి అమ్మలారా ఆవుల చిరాయమ్మ తల్లులారు బాబోయ్ నీ బాబుకే అయ్య బాబీ పక్క హాయ్ బామ్మ ఏం బాబోయ్ మీ అమ్మ అయ్యో తెగన వేతనం 32 పళ్ళు లేవు కానీ బాబోయ్ పొల్లు ఎత్తుకులే ఉన్నాయి ఇగో యాభై బాబు దోమలు కొడుతున్నాయా అయ్య బాబోయ్ పిల్ల పాలు తాగుతావా లోపల గూట్లు ఎట్టాను అయ్యి నాకు ఇస్తావా హరి బావా గట్టిగా పెట్టచ్చు కదా ఏంటది అయ్యో సౌండ్ అవునా అయ్యో ఏ ఇంకా గట్టిగా పెట్టాలా నాలాంటి ఇళ్ళతో ఎట్టుకున్నాక చేతిలో నీళ్ళ చెప్పితే గుమ్మ కుక్క అయిపోతాం మళ్ళీ నిజమేరా బాబు అలవాటే కదా నీకు గుమ్మ గుమ్మ తిరుగుతూ పెద్దమ్మ కొత్త ఇలా ఇస్తావే బాబా తెగిసుకుంటుంది అమ్మ ఈదులు ఎవరు కొనరా ఎవరో కొనరే తల్లి అలా మెరకిద్దరికి వెళ్ళిపోవే తల్లి అయ్యో పొట్టు బావా పుట్టు బావా నువ్వేం చేస్తావు భూమి కొత్త నువ్వేం చేస్తావు అయ్య బాబాయ్ బాబాయ్ మరే కాయలు ఇచ్చి కొడతావు ఏంటి ఇప్పుడు ఎవరిని కండితేడంట అమ్మ పాపత అమ్మ ఈదులు ఎవరు కొనరా ఎవరో కొనరే తల్లి అలా పలపీతులు పళ్ళ పీతులకి వెళ్ళాలా అయ్య బాబోయ్ నా రెండమ్మా నా తల్ల హవలో చేయమ్మ చందమామ ఓ చందమామ నా తల్లి హవలో నాయమ్మ సందమామ ఆ సందమామ రెండమ్మా నా తల్లి హవలో చేయమ్మ చందమామ ఓ చందమామ నా తల్లి హవలో నాయమ్మ సందమామ ఆ సందమామ ఎంత చక్కనియావో ఇవ్వలేదమ్మ చందమామ ఓ చందమామ సకలయావో ఇవ్వలేదమ్మ సందమామ ఆ సందమామ ఆగు ఆప సెగ్గెట్టేసిందా నేను నీకేసిందేమనుకుంటున్నాను నేను కురు 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 దా కాదు ఇట్లా కుక్క అది గుర్తొచ్చింది రిజ్ వస్తే ఆ జుట్టు అలాగొచ్చింది సేమ్ ఎదరగలగుతుంది అమ్మ ఈదులో కూడా ఎవరు కొనరా ఎవరో కొంటారు తల్లి ఇతనేంటి తెగ మీ ఫెసిలిటీ ఎత్తున్నాడు ఎవరనుకుంటున్నా ఏమో మాయా ఆ వాయిని మాట ఏమండవు మాయా దా బావగారు ఏమన్నా కొంటారా ఏం మాట్లాడేటలు రండి అయ్యో సిగ్గేస్తుందా పందిట్లో ఏం మాట్లాడద్దు అంటున్నారు అయ్యయ్యో చందమామ సోలాపూరేలేటి వరజులారా చందమామ సోలాపూరేలేటి వరజులారా చందమామ నయామని కొనేటి వరజులారా చందమామ నయామని కొనేటి వరజులారా చందమామ దెక్కలే సన్నారా డేగా బులావే చందమామ డెక్కలే సన్నారా డేగా బులావే చందమామ సోలాపూర్ సెంటర్ కు తోలుకు చేనము తోలుకు చేనము చందమామ రెండమ్మ నాటాలో ఆవునమోతానే రెండమ్మ నాటలే ఆవునమోతారు చందమామ గారుడు సిరుపతిగా గంగా పోలావా చందమామ చందమామ డెక్కాలే సన్నారా డేగా పోలావే చందమామ డెక్కాలే సన్నారా డేగా పోలావా చందమామ సోలాపూరేలేటి వరజులారా చందమామ సోలాపూరేలేటి వరజులారా చందమామ పడుకోనే రాజులేరా చందమామ రాజులేరా అయ్య బాబోయ్ నీ బాబుకే ఇది అవుతే ఎదరికొచ్చేసింది అమ్మ పెద్దమ్మ
పిల్లకి పెద్దమ్మా అమ్మా అవిని దున్న ఎవరో కొనరా ఎవరో కొంటారు రాలేదు గట్టి కట్టేసిన ఇసుక మూటలా కూకుని చూస్తున్నారు ఏంటో ఏటి ఏటి గట్టి కట్టేసిన ఇసుక మూటలాగా ఏంటి అయ్యి బాబోయ్ పెసరట్టు మీద ఉల్లిపాయ ముక్కున్నట్టు అక్కడక్కడ ఉన్నారు సంతకాడు బాగానే ఉన్నారు కదా జనాలు నువ్వు వచ్చేకెళ్ళిపోయా నేను వచ్చాక కాదులే నేను వచ్చాక ఇంకా పెరిగారు ఎల్లమ్మా ఎల్లరాజా పుల్లరాజా అంటున్నాడు అమ్మ ఈదులు ఎవరో కొనరా ఎవరో కొనరా తల్లి ఎండలు రావచ్చు కదా నిజంగా కొన్నాడంటే పోతే మంగళ సంతరం ఎత్తర తోలికని వెళ్ళి అయ్యి బాబోయ్ మరి వాళ్ళు కొట్టేస్తారు అయ్యి బాబు ఈదులు కూడా ఎవరు కొనరా ఎవరో కొనరా తల్లి అలా మెరకెదురుకి వెళ్ళిపోవే తల్లి మెరకీదులకి వెళ్ళాలా కొంటారమ్మా అయ్యి బాబోయ్ ఆడదాని చీకట్లో ఒకదాన్ని ఏమి వెళ్ళాం ఇంకో లేకపోతే ఈ భావం తీసుకెళ్ళి నాకెందుకు ఇదిగో అరే బాబు తోడొస్తావా సౌండ్ సిస్టమ్ కూడా అట్టుకుని వచ్చాయి ఎక్కడ పడితే అక్కడ వేసేచ్చు మనం ఏంటది సౌండ్ నా సువేసోవెనలార సోవెనలార చందమామ నా చందమామ సేవెనలార సోవెనలార చందమామ నా చందమామ కోలాపూరేలేని వరాజులార చందమామ నా చందమామ కోలాపూరేలేని వరాజులార చందమామ నా చందమామ రాజులనయ్య రాజులనయ్య సోలాపూరేలేని రాజులనయ్య రాజులనయ్య చాలా బోరేలేదు రాజులనయ్యో రాజులనయ్యో బెక్కాలే సన్నారాడేగా బోలావే రాజులనయ్యో రాజులనయ్య బెక్కాలే సన్నారాడేగా బోలావు రాజులనయ్య రాజులనయ్య తొకలే సన్నారా తొలిసోరి రాజులనయ్యో రాజులనయ్య తొకలే సన్నారా తొలిసోరి రాజులనయ్య రాజులనయ్య నాయామని కొంటారా తోడని కొంటారు రాజులనయ్యా నాయాముడు కొంట తోడన కొంటారు ఏమేస్తుంది ఎత్తనన్నా ఏంటది అదే గొంతు స్టెప్లా గొంతులా ఏమన్నా మీరు అదే సుచికి కుక్కుడు కప్పలా దా ఎక్కడికి నా రాజులనయ్య రాజులనయ్య నడుమోలేసన్నారా నాగా పోలావే రాజులనయ్య నడమోలేసన్నా నాగా పోలావు రాజులనయ్య రాజులనయ్య ఇంత సైకిల్ కావా ఏలో లేదు రాజులనయ్య ఎంత సైకిల్ కావా ఏమన్నా లేదా రాజులనయ్య రాజులనయ్య తొకాలేసన్నారా తొలిసూరిపోయా రాజులనయ్య డెకాలేసన్నారా పొల్లవా రాజులనయ్య రాజులనయ్య ఇంత సైకిల్ కావా ఏమలేదు రాజులనయ్య ఎంత సైకిల్ కావా ఏమన్నా లేదు రాజులనయ్య రాజులనయ్య పడిపోతాయి కొంటారా తోడలు కొంటారే రాజులనయ్య నాయామని కొంటారా తోడను కొంటారా రాజులనయ్య రాజులనయ్య ఇంత సైకిల్ కావా ఏమలాలేదు రాజులనయ్య ఇంత సైకిల్ కావో ఏమో లేదు రాజులనయ్య రాజులనయ్య డెక్కలేస్తున్నారా డెగా బోలావే రాజులనయ్య డెక్కలేసన్నారు డెగా బోలా రాజులనయ్య రాజులనయ్య తొకాలేసన్నారా పడిపోతున్నాయి అయ్య బాబోయ్ అలా సెకగా ఎప్పుడైతే గొల్లల చెల్లమ్మ సోలపురం సంతపేట ఆవుని తోడని సేన సోడముచ్చడల కింద అమ్మకాలు పెట్టిందమ్మా ఎప్పుడైతే సోడముచ్చడల కింద ఆవుని తోడ నమ్మకాలు పెట్టిందో అమ్మకాలు పెట్టిన మాటలన్నీ ఎవరాలకు ఇచ్చారు సోలపురం రాజు గారిని మహారాజు గారు సోలారకిచ్చి కల్లార చూశాడు నా బ్రహ్మ కళ్యాణి ఆవు దూడ ఈ ఆవుని దూడను కూడా నా 100 గల మందులు కట్టినట్లయితే ఈ 1000 కళ్ళ బలువు ఎంత వస్తుందో అంత అందం వస్తుంది ఆవుని దూడని సోడముచ్చడు చూడాలంటే 100 గల మందులు ఉన్న గొల్ల యాదవుల కుర్రోడు గొల్లల గోపన అవుతాది గొల్లల గోపన్ని ఎలాగైనా సరే పోటుకెయ్యాలి అలాగని గొల్ల యాదవుల కుర్రోడు గొల్లల గోపన్ని అలా పోటుకెగేస్తున్నాడు గోవిందా గోపకడే గోపకడే గొల్లల
రమ్మంటే పిలిసా రమ్మని పిలిచే ఏ చోటనున్నారు రమ్మంటే పిలిసా రమ్మంటే పిలిచే ఎదురుగాడు నిద్రపోయారు రమ్మని పిలిచే రాజన్న మాటాలే పిల్ల పల్లె సోయా తొట్లో కాబన్నా ఆలోచించే తొట్లో కాబడే పిల్ల పల్లేసాడే బాబులో పరుగు పరుగుల మీద పరిగెట్టుకొచ్చోయ్యా తల్లిబడలేసాడే పరుగుల మీద వచ్చేదన్నాడు పరుగు పరుగుల మీద వచ్చేదన్నాడమో వచ్చేదన్నాడమ్మా వచ్చేదన్నాడమో వచ్చేదన్నాడమో అలాగే ఉన్నాడా కొలలు కొర్రోడమో కొలలు కొర్రోడమ్మా వచ్చేదన్నాడమో వచ్చేదన్నాడమ్మా వచ్చేదన్నాడమో వచ్చేదన్నాడమ్మా అలాగే ఉన్నాడా కొలలు కొర్రోడమో కొలలు కొర్రోడమ్మా అలాగా ఉన్నాడా కొలలు కొర్రోడమో కొలలు కొర్రోడమో ఉళ్ళ మేలు దాటి ఉళ్ళని దాటో ఉళ్ళని దాట ఉళ్ళని దాడే ఉళ్ళని దాడే ఉళ్ళని దాడే ఊరుమంట వచ్చేదన్నాడమ్మా ఊరుమంట వచ్చేదన్నాడమ్మో వచ్చేదన్నాడమ్మో అలాగా ఉన్నాడా కొలలు కొర్రోడమో కొలలు కొర్రోడమ్మా అలాగా ఉన్నాడా కొలలు కొర్రోడమో కొలలు కొర్రోడమ్మో పరుగు పరుగుల మీద పరిగెట్టుకొచ్చు పరిగెట్టుకొచ్చు పరుగు పరుగుల మీద పరిగెట్టుకొచ్చు పరిగెట్టుకొచ్చు రాయుడు కొమ్మతారే కొమ్మను ఎంత దగ్గర వాడమ్మా కొలలు కొర్రోడమ్మా కొమ్మతారే కమ్మను ఎంత దగ్గర వాడమ్మా కొలలు కొర్రోడమ్మా కొమ్మతారే కమ్మను ఉళ్ళు మల్లు దట్టడా ఉళ్ళన్నే దట్ట కొమ్మతారే కమ్మను ఉళ్ళు మల్లు దట్టడా ఉళ్ళన్నే దట్ట కొమ్మతారే కమ్మను పరుగు పరుగుల మీద పరిగెట్టుకొచ్చు కొమ్మతారే కమ్మను పరుగు పరుగుల మీద పరిగెట్టుకొచ్చు కొమ్మతారే ఓరు ఓరు మంట వచ్చేదన్నాడమ్మో కొమ్మతారే కమ్మను ఓరు ఓరు మంట వచ్చేదన్నాడమ్మో కొమ్మతారే కమ్మను ఓరు ఓరు మంట వచ్చేదన్నాడమ్మా కొమ్మతారే కమ్మను ఓరు ఓరు మంట వచ్చేదన్నాడమ్మా ఎంత జగవాడమ్మా కొలలు కొర్రోడమ్మా కొమ్మతారే కమ్మను ఎంత జగవాడమ్మా కొలలు కొర్రోడమ్మా కొమ్మతారే కమ్మను ఓరు ఓరు మంట వచ్చేదన్నాడమ్మా కొమ్మతారే కమ్మను ఓరు ఓరు మంట వచ్చేదన్నాడు రాజుగారు మాటలే గోపుకున్నాడమ్మో గోపుకున్నాడమ్మా రాజుగారు మాటలే గోపుకున్నాడమ్మో గోపుకున్నాడమ్మా అలాగన్నాడు కొలలు కొర్రోడమ్మా కొలలు కొర్రోడమ్మా అలాగన్నాడు కొలలు కొర్రోడమ్మో కొలలు కొర్రోడమ్మా వద్దు 4 ఇడ్లీ ఎక్స్ట్రా తిన్నా ఎన్ని గొంతులేనే వేస్తాం మా దగ్గర ఊపు లేదు ఇప్పుడు బూర్లు తిన్నాడు లోన మహానుభావుడు నూలు గల మందున్న గొల్ల యాదవుల కుర్రడు గొల్ల గోపండా సెకగా సొలాపురం సంతపేట మీదకి వచ్చి రాజన్న వద్దలకి సెకగా వచ్చి అలా పొడిగేస్తున్నాడు గోవిందే అమ్మా భక్తులకి భక్త మహలందరూ కూడా విజ్ఞప్తి తల్లి